ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు మరో ఘోర పరాభవం ఎదురైంది. బ్రిస్టల్లో జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్ల తేడాతో భారత్ ను చిత్తు చేసింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-0 తేడాతో ఇంగ్లాండ్ సొంతం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కేవలం 13.5 ఓవర్లలో ఒకే ఒక్క వికెట్ కోల్పోయి 159 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. టాప్ ఆర్డర్ వైఫల్యం, చివరిలో రన్స్ రాకపోవటం ఇంగ్లాండ్ ముందు సరైన టార్గెట్ పెట్టలేకపోయింది టీమిండియా. ఒక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రమే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. ఒకనొక దశలో 170 పరుగులు దాటుతుందనుకున్న టైంలో చివరిలో పరుగులు చేయలేక సతకిలపడ్డారు. ఇక అంతకు మించి దారుణమైన బౌలింగ్. ఏకంగా 6 ఓవర్లు మిగిలిచి టీమిండియా బౌలర్లను చిత్తగొట్టారు ఇంగ్లీష్ బ్యాటర్లు. ముఖ్యంగా కెప్టెన్ హ్యారీ బ్రూక్, ఓపెనర్ ఫిల్ సాల్ట్ 68 బంతుల్లో 146 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి వారు వన్ సైడ్ గా ముగించారు. ప్రసిద్ధి కృష్ణ, ప్రిన్స్ యాదవ్, శివన్ దుబే, వాషింగ్టన్ సుందర్ ఇలా ఎవ్వరు కూడా ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ముఖ్యంగా స్పిన్నర్ల ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. ఇంగ్లాండ్ స్పిన్నర్లు పిచ్చును వాడుకుంటూ తక్కువ ఎకనామీతో వికెట్లు తీస్తుంటే భారత స్పిన్నర్లు మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ వేసిన ఒకే ఒక ఓవర్లో హ్యారీ బ్రూక్ ఏకంగా ఒక 6, 4 4లతో 19 పరుగులు పిండుకున్నాడు. ఇక అక్షర్ పటేల్ కూడా 2 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చాడు. ఇక వాషింగ్టన్ సుందర్ అటు బ్యాటింగ్ లోను కేవలం 5 పరుగులే చేసి నిరాశపరిచాడు. అసలు అతని మీద ఎందుకు అంత టీమిండియా మేనేజ్మెంట్ కు ఇంట్రెస్ట్? గత కొన్ని సిరీస్ నుంచి టీమిండియాకు వాషింగ్టన్ సుందర్ నుంచి ఒరిగింది ఏమీ లేదు. కానీ గౌతమ్ గంభీర్ కి ఎందుకు అతని మీద ఇంట్రెస్ట్? ఆ ఇంట్రెస్టే టీమిండియా సంకనాగిపోవడానికి కారణమైంది. అతనికి బదులుగా ప్రియాన్స్ షెడ్జాను తీసుకొని ఉండుంటే సరిపోయేది. అటు బ్యాటింగ్ బౌలింగ్ లోనూ కాస్త కూస్తో టీమిండియాకు పనికొచ్చేవాడు. వాషింగ్టన్ సుందర్ ను తీసుకోవడం శుద్ధదండగా అంటున్నారు నెటిజన్లు. అంతేకాదు సునీల్ గవాస్కర్ సైతం మండిపడ్డాడు. అసలు టీమిండియాలో ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా వరుస ఓటములు? 12 ఏళ్ల నుంచి కాపాడుకొస్తున్న ఇంగ్లీష్ గడ్డపై సిరీస్ ను ఇప్పుడు ఓడిపోయేలా చేశారు. ఆడడమే చేత కాదన్నట్లుగా టీమిండియా ప్లేయర్లు ప్రదర్శిస్తున్నారని ఇప్పటికే 2 సిరీస్లు కోల్పోయింది. ఇదే నెలలో జరగబోయే జింబాబ్వేతో కూడా ఓడిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని సునీల్ గవాస్కర్ అన్నాడు. టాప్ 3 బ్యాట్స్మెన్లను మార్చి ఆడించాల్సిందని ఓ మ్యాచ్ లో సూర్యవంశీ, అభిషేక్ శర్మ, మరో మ్యాచ్ లో సంజు శాంసన్, సూర్యవంశీ ఇలా మార్చి బరిలోకి దిగాల్సిందని, అప్పుడు టాప్ ఆర్డర్ గాడిన పడేదంటూ సునీల్ గవాస్కర్ అన్నాడు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ లో వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్ అవసరమా అని యువ ఫాస్ట్ ఆల్రౌండర్ కు అవకాశం ఇచ్చి ఉంటే సరిపోయేదని గవాస్కర్ అన్నాడు.